హలో, ఈరోజు ప్రాన్స్ టమాటో కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాన్స్ని మంచిగా క్లీన్ చేసేసి సాల్ట్, పసుపు, లెమన్ వేసేసి మంచిగా క్లీన్ చేసేసుకొని ఇప్పుడు సాల్ట్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసినవి వీటిని ఫస్ట్ బాయిల్ చేసుకుందాం. దానికి గాను ఫస్ట్ ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ కాగింది. ఇప్పుడు ప్రాన్స్ వేసి ఫ్రై చేసేస్తాను. ఫస్ట్ ప్రాన్స్ ఫ్రై చేసుకోవాలి, ఆయిల్లో మగ్గనిచ్చుకోవాలి. మగ్గనిద్దాం. ప్రాన్స్ ఎప్పుడు క్లీన్గా మంచిగా నీట్గా చేసుకోవాలి. ఇలా వెయిన్స్ తీసేయాలి, బ్లాక్ వెయిన్స్ ఉంటాయి దీనికి, అవి తీసేసేయాలి. తీసేసి మంచిగా క్లీన్ చేసుకుంటేనే నీట్గా ఉంటుంది మంచిగా మనకి స్టమక్కి. ఇంకా ఇవి మంచిగా ఫ్రై మగ్గిపోయినాయి ఆయిల్లో. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెంతం, పుదీనా, బిర్యానీ ఆకు అన్నీ వేసేసుకున్నాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, మెంతం కూర, బిర్యానీ ఆకు మంచిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఇందులో కొద్దిగా సాయి జీరా కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అన్నట్టు. ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఇంకొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. మళ్ళీ లాస్ట్లో వేసుకుంటే ఇప్పుడు కొద్దిగా ఆయిల్లో మగ్గితే మంచిగా ఉంటుంది కొత్తిమీర. ఇప్పుడు మగ్గిపోయినాయి. ఇప్పుడు పసుపు, ఉప్పు, పెప్పర్, గరం మసాలా, కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి, ధనియా పొడి అన్నీ ఇప్పుడు వేసేస్తున్నాం. వేసి ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకొని టమాటా వేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి ఇంకా టమాటో కర్రీ మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ వేసేద్దాం. ఆయిల్లో ఫ్రై చేసుకున్న ప్రాన్స్ వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర ఇంకా వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకా చూద్దాం. కర్రీ ఆయిల్ బయటకు వచ్చేసింది ఆయిల్లో. సో ఇంకా కర్రీ రెడీ. యమ్మీ టొమాటో ప్రాన్స్ కర్రీ ఆర్ ప్రాన్స్ టొమాటో కర్రీ with lots of leafy vegetable. Thank you.